నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. వెండి తెర వెలుగులు కళ్ళు జిగేల్ మనిపించే మాయా బజార్, విదేశీ టూర్లు, స్టార్ హీరోలతో ప్రెస్ మీట్లు, స్టార్ హీరోయిన్లతో షూటింగ్లు, తమ అభిమాన తారలను ఒక్కసారైనా కల్పించాలంటూ వెంటపడే ఫ్రెండ్స్, టీవీలో ఇంటర్వ్యూలు, ఒక్క ముక్కలో చెప్పాలంటే సినీ ఇండస్ట్రీనే ఒక భూలోక స్వర్గం. స్టార్ హీరోగా, కమీడియన్గా, డైరెక్టర్గా, సింగర్గా, కొరియోగ్రాఫర్గా ఇలా ఏ రంగంలో పేరు సంపాదించిన వాళ్ళైనా ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని తిండి నిద్రలేని రాత్రులు గడిపారో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అంతా కారు చీకటే. సినిమాపై మోజుతో కృష్ణానగర్కు వచ్చిన వేలాది మంది యువతీ యువకులు చేయడానికి పని దొరక్క, తినడానికి తిండి లేక, మళ్ళీ ఇంటికి వెళ్ళలేక భవిష్యత్తును అంధకారం చేసుకున్నారు. వరుస హిట్లు కొట్టిన వాళ్ళు సైతం ఒక్క ఫ్లాప్తో తెరమరుగయ్యారు. ఇలా ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో కష్టాలు పడి నిలబడిన వారు ఉన్నారు. అదేవిధంగా కనుమరుగైన వారు కూడా కోకొల్లున్నారు. ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్ ఇలా పెద్ద స్టార్లతో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి ఒక్క ఫ్లాప్తో తెరమరుగైన డైరెక్టర్లు అరడజన్ వరకు ఉన్నారు. ఒక్క హిట్తో ఎక్కడికో తీసుకెళ్లిన ఈ సినీ రంగ వైకుంఠపాలి ఒక్క ఫ్లాప్తో వాళ్లను మింగేసింది. సురేందర్ రెడ్డి ఒకానొక దశలో డైరెక్టర్గా స్టార్ హోదాను అనుభవించాడు. అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సురేందర్ తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు. రవితేజకు కిక్, అల్లు అర్జున్కు రేస్ గుర్రం, రామ్ చరణ్కు ధ్రువ వంటి బ్లాక్ బాస్టర్లు అందించాడు. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి చిత్రానికి డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. 275 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. తర్వాత అక్కినేని అఖిల్తో తీసిన ఏజెంట్ సినిమా అయితే భారీ ఫెయిల్యూర్ను మూటగట్టుకుంది. అప్పటి నుంచి సురేందర్ రెడ్డి ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్, వెంకటేష్లతో సినిమాలు చేస్తాడంటున్నారు. అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. మరి సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇక గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ కుమార్ ప్రభాస్తో రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే 2022లో వచ్చిన ఈ మూవీ అటర్ ఫ్లాప్ కావడంతో అప్పటి నుంచి ఇంట్లో గోళ్లు గిల్లుకుంటున్నాడు. అతడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడని, గోపీచంద్ ఇంకో మూవీ చేస్తున్నాడని వార్తలు వచ్చినా ఏది ఇప్పటి వరకు అయితే పట్టాలెక్కలేదు. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల సినిమాలంటే ఒక టైంలో మహా క్రేజ్ ఉండేది. వైట్ల సినిమా అంటే మినిమం గ్యారంటీ అని చెప్పుకునేవారు. కామెడీతో తన సినిమాను లాక్కొస్తారని ప్రేక్షకులు సైతం నమ్మేవారు. అయితే మహేష్ బాబుతో తీసిన ఆగడు, రామ్ చరణ్తో తీసిన బ్రూస్లీ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో మరో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకోలేకపోయాడు ఈ దర్శకుడు. మరోవైపు మెహర్ రమేష్ పరిస్థితి కూడా అంతే అని చెప్పొచ్చు. తమిళ్లో అజిత్ నటించిన బిల్లా సినిమాని తెలుగులో రీమేక్గా ప్రభాస్తో తెరకెక్కించాడు దర్శకుడు మెహర్ రమేష్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది. ఎన్టీఆర్తో తీసిన కంత్రి, శక్తి, వెంకటేష్తో తీసిన షాడో సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మెహర్ కెరీర్కే ఫుల్ స్టాప్ పడింది. 9 ఏళ్లుగా అతని చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ తర్వాత 2022లో చిరంజీవితో భోలా శంకర్ సినిమా ఛాన్స్ కొట్టినా హిట్ సాధించలేకపోయాడు. పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీస్తాడని వార్తలు వచ్చినా అది కూడా పట్టాలెక్కలేదు. ఒకప్పుడు మన్మధుడు వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు విజయ్ భాస్కర్ క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు పొందిన కృష్ణవంశీ ఇప్పుడు సినిమాల కోసం వెతుక్కుంటున్నారు. ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి వరుస హిట్లు అందించిన వివి వినాయక్, సాయిధరం తేజ్తో తీసిన ఇంటెలిజెంట్ అనే చిత్రం ఫ్లాప్ కావడంతో 5 ఏళ్ల నుంచి కోలుకోలేకపోతున్నాడు. సినీ పరిశ్రమకు ఎథిక్స్ ఉండవు, కష్టాలు హెల్ప్ చేసేవారు ఎవ్వరూ ఉండరు అని టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనేక సందర్భాల్లో అన్నాడు. ప్రస్తుతం పూరి పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదు. లైగర్ ఫ్లాప్తో ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. ఇక సినీ పరిశ్రమని ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళనే నిర్దయగా కింద పడేస్తుండడానికి ఈ డైరెక్టర్లే ఉదాహరణగా సినీ పెద్దలు చెబుతున్నారు. చూడాలి మరి కనుమరుగైన ఈ డైరెక్టర్లు త్వరలోనే మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకుంటారేమో అనేది.